రైతులకు మేలు చేస్తాము, మాది రైతు ప్రభుత్వము అనేక రకాలుగా మాట్లాడారు. ఈ రోజు వరకు కూడా 3 పంటలు పూర్తి కావస్తున్నా రైతు భరోసా కింద ఏ ఒక్క రైతుకు ఒక్క రూపాయి కూడా ఇచ్చిన దాఖలాలు తెలంగాణ రాష్ట్రంలో లేవు. ఇదే వరంగల్ డిక్లరేషన్లో మరి అనేక రకాల హామీలు ఇచ్చారు. కాంగ్రెస్ కోట్లేస్తే మార్పు వస్తుంది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజాపాలన వస్తుంది, ప్రజాపాలన వస్తే రైతుల జీవితాలలో మారుతాయి, తెలంగాణ బ్రతుకులు వెలుగవుతాయి అనే విధంగా అనేక రకాల మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏ రకంగా ఉందంటే, ఏరు దాటే వరకు ఓడమల్లయ్య, ఏరు దాటిన తర్వాత బోడిమల్లయ్య అనే విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. అంతేకాకుండా ఈ ప్రభుత్వము వరి ధాన్యంతో పాటు సుమారు 10 రకాల పంటలకు 500 బోనస్ ఇస్తామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఎంఎస్పి కనీస మద్దతు ధర మినిమం సపోర్ట్ ప్రైస్కు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మరి ప్రతి పంటకు 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వము మరి కనీసము ధాన్యాన్ని కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నది. ఆ యొక్క పథకాన్ని కూడా ధాన్యం విషయంలో నీరుగార్చి ధాన్యం కాదు సన్నరకం ధాన్యాలకే ఇస్తామని చెప్పారు. ఆ సన్నరకాల ధాన్యం కూడా 500 బోనస్ ఇవ్వకుండా సన్నాయి నొక్కులు నొక్కుతూ ఈ ప్రభుత్వము రైతులను నట్టేట ముంచేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను అడుగుతాను, పత్తి సీజన్ జరుగుతూ ఉంది, ఎందుకు ఈరోజు పత్తికి మీరు ఇస్తామన్నటువంటి 500 బోనస్ ఇవ్వడం లేదో రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ చెప్పాలి. మొక్కజొన్న మీద, కందుల మీద, సోయాబీన్ మీద, మిర్చి, పసుపు, ఎర్రజొన్న, చెరుకు, జొన్నలు ఈ రకంగా 10 పంటల మీద 500 బోనస్ ఇస్తామని హామీ ఇచ్చి ఎన్నికల ప్రణాళికలో ఈరోజు అదొక ధాన్యాన్ని కాదు సన్నధాన్యమే అని చెప్పి ఆ రకంగా అనేక విషయాలలో ఈ ప్రభుత్వం మోసం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. అంతేకాకుండా రైతులు ఎక్కడైనా ఆందోళన చేస్తే బీఆర్ఎస్ పార్టీ ఏ రకంగా రైతులకు బేడీలు వేసి రైతాంగాన్ని అవమానం చేసిందో కాంగ్రెస్ పార్టీ కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆందోళన చేస్తున్నటువంటి రైతులను అక్రమ కేసులు పెట్టి రైతుల చేతులకు సంకెళ్ళు వేస్తున్నటువంటి పరిస్థితి, రైతులను అవమానం చేస్తున్నటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తాం. అన్నదాతల చేతులకు అరదండాలు వేస్తున్నటువంటి పరిస్థితి, రైతులకు ఆశ చూపి ఈరోజు వెన్నుపోటు పొడుస్తున్నటువంటి పరిస్థితి తెలంగాణలో కనిపిస్తూ ఉంది. రైతు భరోసా పేరు మీద ప్రతి ఎకరానికి 15,000 రూపాయలు ప్రతి ఏడాదికి ఇస్తామని చెప్పారు. సంవత్సరం పూర్తిగా వస్తుంది. కౌలు రైతులకు ప్రతి ఎకరానికి 15,000 ఇస్తామన్నారు. ప్రతి రైతు కూలీకి 12,000 ఇస్తామన్నారు. అన్ని పంటలకు మెరుగైనటువంటి పద్ధతిలో సహకారం అందిస్తామన్నారు. మరి ఏ ఒక్కటి కూడా ఈ రాష్ట్రంలో అమలు జరుగుతున్నటువంటి పరిస్థితి లేదు. మరొక దిక్కు చూస్తే
కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో అన్ని రకాలుగా కేంద్ర ప్రభుత్వం రైతాంగానికి అడ్డాగా ఉంది. పంటల బీమా పథకము కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నప్పటికీ కూడా గతంలో బీఆర్ఎస్ పార్టీ ఏ రకంగానైతే పంటల బీమా పథకాన్ని తెలంగాణలో నీరుగార్చిందో, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి ఈ యొక్క 13 నెలలుగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కూడా నీరుగార్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. మనకందరూ తెలుసు, గత